అంజీరావు గారు, భారత్తో సంబంధాల విషయంలో రష్యా కొన్నిసార్లు తల దించుకునేలా ప్రవర్తించింది అని కొన్ని అపవాదులు ఉన్నాయి. ఆ సందర్భాలు ఏంటి? భారత్ వాటిని పట్టించుకుందా లేదా? ఎస్ అండి, ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తూ ఉంటారు. రష్యా కూడా భారత విషయంలో కొన్ని తలదించుకునే పనులు చేసింది. అంటే తలదించుకోవడం అంటే కొంచెం అషేముడు అనే పరిస్థితి తెచ్చుకుంది. ఈరోజు పుతిన్ ఇండియా రాగానే ఆయన వెళ్ళేది ఎక్కడికంటే రాజ్ఘాట్, మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్తున్నారు. మహాత్మా గాంధీ భారత జాతిపిత అనమాట. ఈయనకి 1948 జనవరి 30న మహాత్మా గాంధీని అసాసినేషన్ చేస్తే నాథూరామ్ గాడ్సే ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశానికి ట్రైబ్యూట్స్ పంపిస్తాయండి. భారతదేశానికి పంపిస్తాయి అన్నమాట. ఏదో గాంధీ గారు చచ్చిపోయినందుకు మేము ఇలా విచారం వ్యక్తం చేస్తున్నామని అన్ని దేశాలు పంపుతాయి. కానీ అప్పుడు యుఎస్ఎస్ఆర్ మాత్రం మెసేజ్ పంపలే. కానీ ఈరోజు పుతిన్ మాత్రం గాంధీ సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే గాంధీ అంటే కమ్యూనిస్టులకి నచ్చదు, మార్క్సిస్టులకి. కాబట్టి ఈరోజు అది ఒక తలదించుకునే కార్యక్రమం అంటే మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించకపోవడం యుఎస్ఎస్ఆర్ చేసిన తప్పు అనేది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 1962 యుద్ధంలో గుర్తుపెట్టుకోవాలి. 1962 యుద్ధంలో మనం చైనా భారత్ మీద అటాక్ చేస్తే తటస్థంగా ఉండిపోయింది. అది కూడా దాన్ని తటస్థంగా ఉండకుండా రష్యా యుఎస్ఎస్ఆర్ భారతదేశానికి హెల్ప్ చేస్తుంటే మనం చైనాని ఓడించేది. అది కూడా ఒక తలదించుకునే కార్యక్రమం చేసి చిన్న తప్పు చేసింది యుఎస్ఎస్ఆర్, రష్యా అని చెప్పవచ్చు. ఇక 3వది ఏంటంటే ఇది చాలా విపత్కర పరిస్థితి అనమాట. భారతదేశంలో ఒక గొప్ప ప్రధాని కేవలం 1 సంవత్సరం పనిచేసిన ఒక అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయిన గోల్డెన్ లెటర్స్తో నిలిపోయిన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన రష్యా అప్పుడు యుఎస్ఎస్ఆర్లో రష్యాలో భాగమైన తాష్కెంట్లో మరణించిన ఆ రాత్రి. అంటే భారత ప్రధాని రక్షించలేకపోయింది యుఎస్ఎస్ఆర్ అయినా, ఇంత మిత్రురాలైనా అని భారతీయులకు ఒక చిన్న లోటు ఉండిపోయిందండి. ఈ 3 అనమాట. ఏది మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించకపోవడం 1948 జనవరి 30 తారీఖున, 1962 యుద్ధంలో చైనా యుద్ధం చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండిపోవడం, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మన మిత్రురాలైన యుఎస్ఎస్ఆర్ తాష్కెంట్ ఒడిలో చనిపోవడం. ఈ 3 కూడా మన మిత్రభేదాన్ని కాస్త తలదించుకునే. కానీ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినా భారతదేశం ఏమీ అనుకోలేదు. ఎందుకంటే ఆ మిత్రురాలు నమ్ముతూనే ఉంది. తటస్థంగా ఉన్న 1962 తర్వాత భారతదేశం రష్యాని నమ్ముతూనే ఉంది. మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించకపోయినా తర్వాత అధ్యక్షులు బోరిస్ ఎల్సిన్ నుంచి తర్వాత ఏ రష్యా అధ్యక్షుడు భారతదేశం వచ్చినా, ఏ కమ్యూనిస్ట్ అధ్యక్షుడు వచ్చినా మహాత్మా గాంధీ సమాధిని విజిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు పుతిన్ కూడా రాజ్ఘాట్కి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం ఫోటోల్లో. కాబట్టి అది అన్నీ పక్కన పెట్టాం. ఈ మిత్రధమ్మంలో ఒకప్పుడు తప్పు చేసిన సారీ అని చెప్పుకుంటే పక్కకి వెళ్ళిపోతాయి. అవి క్షమార్హమైనది, క్షమించేయచ్చు, ఈజీగా క్షమించుకునే ముందుకెళ్ళి. అదేవిధంగా ఇండియా కొన్ని తప్పులు చేసిన ఇద్దరు మిత్రులు ఎప్పుడు పట్టించుకోరంట. ఆ విధంగా రష్యా భారతదేశాలు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయండి.